నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్‌గా ఒక మాట అన్నారు. ఆర్‌జేడీకి ఏ గతైతే పట్టిందో, ఇప్పుడు అదే గతి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి గూడా పడతది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులే వీళ్ళు చేశారని చెప్పేసి ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వైఎస్ఆర్‌సీపీ ఏమో మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో బాబు గారి మాటలు ఏ విధంగా చూడాలి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన్ని అడుగుదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, చంద్రబాబు నాయుడు గారు ఆర్‌జేడీకి ఏ గతి అయితే పట్టిందో మళ్ళీ వైసీపీకి అదే గతి పడతది అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి కొడుకొచ్చినా గానీ 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ అధికారంలోకి రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే గతి పడతది అనడం ఎంతవరకు సరైంది? ఇప్పుడు వాస్తవంగా బీహార్‌ని గతంలో బీమార్ స్టేట్ అనేవాళ్ళు. హ్మ్. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ గారి నేతృత్వంలో జరిగిన పరిపాలనా హయాంలో హ్మ్. నాడు జంగిల్ రాజుని హ్మ్. అంటే ఆటవిక రాజ్యాన్ని ఆయన బీహార్‌కి పరిచయం చేశాడు. హ్మ్. ఆయన పాలనా హయాంలో ఆయన గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని, వాళ్ళ సతీమణి ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, హ్మ్. వాళ్ళ బావమరుదులు వాళ్ళ ఇష్టారాజ్యం అవినీతి చేసుకున్నారు. శాంతి భద్రతల కొరవడిని అసలు ప్రజలకి వాళ్ళ జీవితంలో భద్రత లేని పరిస్థితులు తలెత్తినాయి అక్కడ. హ్మ్. ఒక పెట్టుబడులు రావు, ఇండస్ట్రీ రాదు, ఎంప్లాయ్మెంట్ ఉండదు, లిటరసీ ఉండదు, హ్మ్. దారి దోపిడీలు, కబ్జాలు, ఇటువంటి ఒక ఆటవిక రాజ్యాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ పాలనా హయాంలో పరిచయం చేసిన తర్వాత ఆయన్ని కాదు అని చెప్పని నితీష్ కుమార్ గారిని ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత హ్మ్. 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ తిరిగి నితీష్ కుమార్ గారిని అక్కడ ప్రజలు ఎన్నుకుంటున్నారు అని అంటే లాలూ గారి ఆబ్సెన్స్లో ఆయన కొడుకు తేజస్వి గారి వాళ్ళ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టి అవును. తాను అంటే కొత్త తరం నాయకుడిగా తాను ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేసినా కూడా ప్రజలు లాలూ వారసుడిగానే తేజస్విని చూస్తున్నారు. నాటి జంగిల్ రాజ్ ఛాయలు పీడకలలాగా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఆనాటి పాలన మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి మేము బయటపడ్డాం. రాష్ట్రంలో ఇవాళ నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన్ని సుశాసన్ బాబు అంటారు. అంటే మంచి పరిపాలన అందిస్తున్న నాయకుడు అని చెప్పని. హ్మ్. అటువంటి సుశాసన్ అందిస్తున్న నితీష్ కుమార్ గారిని కాదు అని చెప్పని ఇంకొకసారి లాలూ వారసుడిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పని హ్మ్. మొన్నటి ఎన్నికల్లో కూడా ఏ విధమైన తీర్పిచ్చింది చూసాం మనం. అవును. అంటే ఇటువంటి పరిస్థితుల్లో హ్మ్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, బీహార్ రాష్ట్రానికి కూడా చాలా సారూప్యతలు ఉన్నాయి. ఇవాళ లిటరసీ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ కన్నా మెరుగ్గా ఉన్నా, హ్మ్. అంటే రాజకీయపరమైన చైతన్యం దగ్గరికి వచ్చేటప్పటికి అదే విధమైన కులాల మధ్య విద్వేషాలు, కులాల పరమైన విభజన, హ్మ్. ఆ సంక్లిష్ట వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొనసాగుతూ ఉంది. హ్మ్. ఇటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన అక్రమాస్తుల కేసుల గురించి తెలుసు, హ్మ్. ఆయన ఉన్న జైలు జీవిత చరిత్ర గురించి తెలుసు, వాళ్ళ కుటుంబానికి ఉన్న నేర స్వభావం గురించి తెలుసు. అయినా సరే 2019 ఎన్నికల్లో అతని ప్రచార ప్రభావంతో ప్రభావితులైన ప్రజలు ఒకసారి అవకాశం అనగానే అవకాశం కల్పించారు. అవును. కానీ ఒక్కసారి పాలకుడుగా ఆయన పాలన తీరును చూసిన తర్వాత, పాలకుడుగా ఆయన పాలన ఈ రాష్ట్రం మీద, ప్రజల మీద చూపించిన ప్రభావం కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్న తర్వాత హ్మ్. 2024 ఎన్నికల్లో 2019లో 151 స్థానాలు ఇచ్చిన అదే ప్రజలు 2024 ఎన్నికల దగ్గర వచ్చేప్పటికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 స్థానాలకు పరిమితం చేశారు. హ్మ్. అంటే ఒకసారి పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత, హ్మ్. పాలనా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయనకి విపరీతమైన ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. హ్మ్. ఆయన మాట ఇస్తే తప్పడు మడం తిప్పని వంశం అని చెప్పని, అలాగే పోరాట వీరుడు అని చెప్పని, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి ప్రత్యేక హోదా సాధించే వీరుడు అని చెప్పని, అలాగే కొత్త జనరేషన్ యువతకి ఉపాధి కల్పన చేయగలిగే సమర్థుడని చెప్పని, 13 జిల్లాని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేయగలుగుతాడు అని చెప్పని, ఇట్లా రకరకాల భ్రమలు కల్పించారు. మహిళలకి మద్యపాన నిషేధం చేస్తానన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకి మెరుగైన పిఆర్సీ ఇస్తాను, క్రమం తప్పని డిఏలు ఇస్తాను, మీకు సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పని వాగ్దానం చేశారు. మాట తప్పని మడం తిప్పని నాయకుడు అని చెప్పని ఇచ్చిన ఎలివేషన్ నేపథ్యంలో వీటినన్నింటినీ ప్రజలు నమ్మారు, ఆయనకి ఆశీస్సులు అందించారు, విజయం కట్టబెట్టారు. కానీ ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోకపోగా 5 సంవత్సరాల పాలనా హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించకపోగా ఉన్న పెట్టుబడిని పారదోలిన తీరు, తన పాలన తన రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలకి పాల్పడటానికి మాత్రమే సాధనంగా వాడుకున్న తీరు, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటున్నా కూడా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు, అన్నా క్యాంటీన్ రద్దు, ఇసుక పాలసీ రద్దు, రాజధాని పనులు రద్దు, పోలవరం పనులు రద్దు, మచిలీపట్నం పోర్టు టెండర్లు రద్దు, వెలుగొండ ప్రాజెక్టు టెండర్లు రద్దు, ఇలా ఒక రద్దుల పరంపరను కొనసాగిస్తూ వచ్చి రాష్ట్ర రాజధానిని కూడా నిర్మాణం చేయకుండా ఒక అగమగోచర స్థితిలో రాష్ట్ర రాజధానిని నిలిపి చివరికి రాష్ట్ర యువత ముఖ్యంగా 13 జిల్లాలని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేస్తాను, వలసలు లేని ఉపాధి కల్పిస్తాను, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పని ఎన్నికలకు ముందు ఇతను చేసిన వాగ్దానాలతోటి ప్రభావితమైన యువత ఆ రోజు ఇతను గెలుపులో కీలకంగా దోహదం చేస్తే ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకునే నేపథ్యంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకి ఒక్క డిఏ లేదు, అలాగే ఒక్క డిఎస్సి నియామకం చేపట్ల. నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ, నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి. 5 సంవత్సరాల టెన్యూరు ఒక విధ్వంసకరంగా రాష్ట్రానికి పరిచయం చేసిన నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. బీహార్ ప్రజలు నిరక్షరాస్యులు అంటారు, బీమార్ స్టేట్ అంటారు, కానీ ఆ జంగిల్ రాజును చూసిన ప్రజలు 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకి అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా లేరు. 20 సంవత్సరాల తర్వాత లాలు బదులు లాలు కొడుకు రూపంలో ప్రజల ముందుకు వచ్చినా కూడా వాళ్ళు ఆనాటి పీడకలల్ని చేదు జ్ఞాపకాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాలన మాకొద్దు, ఆ పార్టీలు మాకొద్దు, ఆ నాయకత్వం మాకొద్దు, ఆ కుటుంబమే మాకొద్దు అని చెప్పని అక్కడ ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఏ నిర్ణయం తీసుకొని అంతగా జగన్మోహన్ రెడ్డిని ఓడించారో అదే విధమైన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కన్నా మెరుగైన పరిపాలన అందిస్తూ ఉన్నాం, పెట్టుబడులు రప్పిస్తూ ఉన్నాం, శాంతి భద్రతలు కాపాడుతూ ఉన్నాం, ఉపాధి కల్పన చేస్తూ ఉన్నాం, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాకా అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తూ ఉన్నాం, రాజధాని నిర్మాణం చేస్తున్నాం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని మళ్ళీ ఈ అభివృద్ధి ప్రణాళికలు కంటిన్యూ అవ్వాలి అని అంటే గవర్నెన్స్ కూడా కంటిన్యూస్గా ఉండాలి. కాబట్టి ఒరిస్సాలోనైనా, గుజరాత్లో అయినా, బీహార్లోనైనా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అభివృద్ధి ప్రణాళికలు కొనసాగించగలుగుతున్నాయి అని అంటే అక్కడ ప్రభుత్వాలన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రచించిన ప్రణాళికలు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా దీని నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నారు. ఎస్, 100% ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా బీహార్ లాంటి కులపరమైన విభజనలు ఇక్కడ ఉన్నాయి. అలాగే అక్కడ కూడా తేజస్వి యాదవ్నో లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్నో ఇప్పటికీ ఆరాధించే కొంత సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకు కూడా. వాళ్ళు బయటికి రాగానే ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని వీరుళ్ళు సూరుళ్ళు అని చెప్పని కీర్తించే సెక్షన్ ఆఫ్ ఓటర్స్ వాళ్ళకి ఇప్పుడు ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తరఫున కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని వీరుడు సూర్యుడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి 2029లో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే రప్పా తెలుగుదేశం శ్రేణులను నరుగుతాము అన్న సందేశాలే ఇప్పటికీ పంపిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టు విచారణకు హైదరాబాద్ వస్తే కూడా 2029లో రప్పా అన్న బ్యానర్లే ఈరోజు వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. అంటే ఏ జంగిల్ రాజుకి వ్యతిరేకంగా అయితే బీహార్ ప్రజలు గొంతెత్తి గళం వినిపించి మన ఓటు ద్వారా వాళ్ళ వ్యతిరేక తీర్పు ఇచ్చారో అదే ఆటవిక పరిపాలన రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మేము పరిచయం చేస్తాము అని చెప్పని వైసీపీ నాయకత్వం, వైసీపీ శ్రేణులు ఎప్పటికీ చెప్తా ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో ఈ హింసాత్మక ధోరణిని పెంచి పోషించే, ఈ హింసాత్మక వైఖరిని అవలంబించే వైసీపీ నాయకత్వాన్ని కానీ వైసీపీ శ్రేణులను కానీ అధికారం దరి చేరనివ్వని విఘ్నత ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ప్రదర్శిస్తుంది అన్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం
ఇవాళ అంటే అటువంటి అవసరం కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ముందుంది. అటువంటి నిర్ణయం ఒక ఆరోగ్యకర అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడుగు ముందుకేయించాలి అనంటే జగన్మోహన్ రెడ్డి లాంటి, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి పాలకుడిని బీహార్ ప్రజలు ఏ విధంగా దూరంగా పెట్టారో జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడిని కూడా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం శాశ్వతంగా అది ఎన్నికలలో అధికారానికి దూరం చేస్తే రాసిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.